నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పొలంలో కాలు పెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారు. చంద్రబాబుకు వైఎస్ఆర్ జిల్లా బాధితుడి ఫిర్యాదు. హస్తకళాకారుల ఉత్పత్తులను ప్రోత్సహించాలి. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ సేల్ ప్రారంభం. ఈవీఎం ప్రభుత్వం, ఈవీఎం సీఎం, ఈవీఎం ఎమ్మెల్యే. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్ ఎద్దేవా. మున్సిపల్ సమావేశంలో అధికారుల బాహాబాహి. కలబడి కొట్టుకున్న కమిషనర్ డీఈఈ. ఒకరోజు ముందుగానే పెన్షన్ అందిస్తున్నాం. పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. తమ భూమిని వైకాపా నేతలు ఆక్రమించారని, పొలంలోకి అడుగు పెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారని వైఎస్ఆర్ జిల్లా కొట్టాల గ్రామానికి చెందిన బత్తుల కృష్ణయ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఫిర్యాదు చేశారు. తన పొలాన్ని తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని విన్నవించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బాధితుల నుంచి చంద్రబాబు వినతులు స్వీకరించారు. గంటన్నర పాటు ప్రతి ఒక్కరి నుంచి నేరుగా వినతులు తీసుకుంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొందరు సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులను ఆదేశించారు. మరికొందరు అనారోగ్యంతో బాధపడుతున్న వయసు పైబడిన బాధితులకు ఆర్థిక సాయం అందించారు. పలువురు వైకాపా బాధితులు తమ సమస్యలను సీఎంకు చెప్పుకున్నారు. తనకున్న 2 సెంట్ల స్థలాన్ని గతంలో కొంతమంది వైకాపా నాయకులు ఆక్రమించారని కాకినాడ రూరల్ కర్పకు చెందిన దారపు మణికుమారి అనే మహిళ ఫిర్యాదు చేశారు. నా భర్త పెద్ద కుమారుడు అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. చిన్న కుమారుడికి పక్షవాతం వచ్చింది. నాకు వయసు పైబడటంతో పనిచేయలేకపోతున్నాను. ఇల్లు కూడా లేకపోవడంతో దీన పరిస్థితుల్లో బతుకుతున్నామని, నా కుమారుడికి వైద్య ఖర్చుతో పాటు ఇద్దరికి పింఛన్ ఇప్పించండి అని విజయవాడ భవానీపురానికి చెందిన కూనపరెడ్డి నాగేశ్వరరావు కోరారు. రాష్ట్రంలో ప్రత్యక్షంగా 10,500 మందికి, పరోక్షంగా మరో 5,000 మందికి ఉపాధి కల్పించిన మీ సేవా కేంద్రాలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మీ సేవా ఆపరేటర్స్ అసోసియేషన్ సభ్యులు వాపోయారు. పూర్వ వైభవం తేవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో హస్తకళాకారులు, చేనేత కళాకారులు అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు వారు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి ఆర్థికంగా ముందుకు నడిపించేందుకు కృషి చేస్తామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక జాంపేట శ్రీ ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపంలో ఏపీ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో లేపాక్షి గాంధీ శిల్ప బజార్ హస్తకళలు, కళాత్మక వస్త్రాల ఎగ్జిబిషన్ కమ్ సేల్ను శనివారం వారు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు వివిధ రాష్ట్రాల హస్తకళాకారులు మంచి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించడానికి తెచ్చారన్నారు. ఈ ప్రదర్శన ద్వారా వారి ఉత్పత్తులను అమ్మకాలకు ఉంచడంతో పాటు హస్తకళల విశిష్టతలను ప్రజలందరికీ తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అద్భుతమైన కళాఖండాలు, నాణ్యమైన చేనేత వస్త్రాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని, నగర ప్రజలందరూ వాటిని తిలకించి కొనుగోలు చేయడం ద్వారా ప్రోత్సహించేందుకు చేస్తున్న ప్రయత్నానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కళాకారుల్లో నైపుణ్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాధి కూడా కల్పించడానికి కృషి చేస్తోందన్నారు. హస్తకళల కార్పొరేషన్ ఈడీ మిశ్రా, డెవలప్మెంట్ కమిషనర్ అపర్ణ మాట్లాడుతూ ఇక్కడ 40 స్టాళ్ల ద్వారా హస్తకళాకారుల ఉత్పత్తులు అమ్మకం జరుగుతుందన్నారు. 10 స్టాల్స్లో చేనేత కళాకారుల వస్తువులు ఉన్నాయన్నారు. ధర్మవరం, చీరాల, మంగళగిరి, వెంకటగిరి ప్రాంతాలకు చెందిన ప్రముఖ ఉత్పత్తులు కూడా అమ్మకాలు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో లేపాక్షి మేనేజర్ మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో, వారి యొక్క సౌజన్యంతో ఇక్కడ రాష్ట్రంలో ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఇలాగ మన హస్తకళాకారులు, అలాగే చేనేత వృత్తిపైన ఉత్పత్తులు చేస్తున్న వారందరికీ కూడా వారి యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి కనుగొనగలుగుతున్న హస్తకళాకారులందరికీ కూడా ఈ తరం వారికి దాని యొక్క విశిష్టతని తెలిసే విధంగా ఈ యొక్క మంచి ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా డిపార్ట్మెంట్ వారికి నా అభినందనలు తెలియజేస్తూ, కలెక్టర్ గారితో పాటు ఇప్పుడే చూస్తూ ఉన్నాం. మంగళగిరి నుంచి, పాయికరావుపేట నుంచి, ఇలాగా వివిధ ప్రాంతాల నుంచి, తెలంగాణ నుంచి కూడా కొంతమంది వచ్చి వారి యొక్క ఉత్పత్తులన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. తప్పకుండా వాటిలన్నింటినీ ప్రోత్సహించాలి. ప్రభుత్వాలు వారికి ఆదరణ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలి. వారు కూడా చెప్తా ఉన్నారు, డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క వృత్తిలో ఉన్న వారికి నైపుణ్యం పెంచేందుకు గాను ట్రైనింగ్స్ ఇవ్వడం, అలాగే కేంద్రం నుంచి వారికి వారి యొక్క ఉత్పత్తుల్ని పెంచుకోవడానికి ఆర్థిక సహకారం కూడా అందించే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. మరి ఎన్డీఏ కూటమిగా ఎన్నికల ముందు కూడా మేము చెప్పున్నాం, ఏదైతే
ఈ యొక్క చేనేత కార్మికులు అందరికీ కూడా ప్రోత్సాహాలు అందించాల్సిన అవసరం ఉంది. జిఎస్టీ పరంగా సమస్యలు ఉన్నాయి, పవర్ కన్జంప్షన్లో కూడా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా సరిచేస్తామని కూడా అనేకమైన హామీలు ఇచ్చున్నాం, దానికి కట్టుబడి ఉన్నాం, దానిపైన అధ్యయనం కూడా చేస్తా ఉన్నాం. మన దగ్గర ఉన్న కళలని కళాకారుల్ని అందరికీ తెలిసేటట్టుగా చేయడం ఒక ఆబ్జెక్టివ్. అలానే మనకి కళాత్మకంగా ఏవైతే ప్రొడక్ట్స్ తయారవుతున్నాయో అది కస్టమర్కి రీచ్ అవ్వడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ని చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆర్టిజాన్స్కి, హ్యాండీక్రాఫ్ట్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో. మన పాలసీ మేకింగ్లో కూడా వాళ్ళకి ఇచ్చిన ప్రత్యేక రాయితీలు కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. సో దానికి అనుగుణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యూజ్ చేసే డైస్లో కానీ డిజైన్స్లో కానీ కస్టమర్ చాయిస్ అనేది ఎప్పుడు టైం టు టైం మారిపోతూ ఉంటుంది. కాబట్టి కస్టమర్ చాయిస్కి అనుగుణంగా వాళ్ళు చేసే ప్రొడక్ట్స్ని కస్టమైజ్ చేసి డిమాండ్ పెరగడానికి ఏ అవకాశాలు ఉంటాయో ఆ అవకాశాలన్నిటిని కూడా వినియోగించుకోవడం జరుగుతుంది. ఈవీఎంలో మ్యానిపులేషన్ చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆరోపించారు. ఎన్నికలు అయిన తర్వాత 45 రోజులు ఈవీఎంలను భద్రపరచవలసి ఉండగా ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కి ఈవీఎంలను, వీవీప్యాట్ స్లిప్పులను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును ఈవీఎం సీఎం అనే పిలుస్తామని పేర్కొన్నారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్లో ఉన్న ఆయన కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో భరత్రామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఎన్నికలలో ఈవీఎంలు మ్యానిపులేషన్ చేసి అధికారంలోకి వచ్చిన విధానంపై చర్చ జరుగుతుందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను కొనుగోలు చేసి రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల నుంచి ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ నడపడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని పేర్కొన్నారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గుడ్లవల్లేరు సంఘటనను పక్కదారి పట్టించేందుకు ముంబై నుంచి పెయిడ్ ఆర్టిస్ట్ కాదంబరిని తీసుకొచ్చి సంఘటనను ప్రక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ కాంట్రాక్టర్ల నుంచి 5% కమిషన్ అడుగుతున్నాడని ఆరోపించారు. ఆవ భూముల వ్యవహారంలో డబ్బులు ఎవరి ఖాతాలో పడ్డాయో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. తమ హయాంలో రాజమండ్రిలో లాలా చెరువు వద్ద 10 కోట్లు విలువైన ఇసుకను నిల్వ చేశామని, ఆ ఇసుక ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు అడప శ్రీహరి, వైసీపీ మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, వైసీపీ నాయకులు నక్కా శ్రీనగేష్, మజ్జి అప్పారావు, వాసంశెట్టి గంగాధర్రావు, బిల్డర్ చిన్న, ఎన్వి శ్రీనివాస్, కడలి వెంకటేశ్వరరావు, గణేష్, వట్టికోటి కృష్ణవేణి, రేగుళ్ల శ్రీధర్, కొమ్మజి దుర్గారావు, కుమారి పాల్గొన్నారు. మరి 6 యూనిట్లు ఇసుక 36,000 రూపాయలకు కొంటా ఉంటే ఏ రకంగా ఫ్రీ శాండ్ అని నేను అడుగుతా ఉన్నా, నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంటే మీరు చేసే కార్యక్రమాలు ఏంటి? ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఈవీఎంల ద్వారా గెలిచిన వాళ్ళు వీళ్ళు ఒక ఎమ్మెల్యేలా? ఈ రకంగా సంపదని కొల్లగొట్టే కార్యక్రమం చేస్తూ దందాలు మొదలుపెట్టారు. రాజమండ్రి వ్యాప్తంగా దందాలు మొదలుపెట్టారు. ఇదే తెలుగుదేశం పార్టీకి కొంత ఫేవరబుల్గా ఉన్న ఈయన రైజ్ సంస్థ, ప్రవీణ్ పుల్లట్ల అని రైజ్ సంస్థ, ఆయన ఒక ట్వీటో లేకపోతే ఏదో పెట్టాడు యూట్యూబ్లో. ఎలక్షన్లో 80 కోట్లు ఖర్చు అయింది, నెలకి 5 లక్షలు కట్టాల్సిందే ఆ కూటమి ఎమ్మెల్యే. ఇది రాజమండ్రి సమీపంలో బార్ అండ్ రెస్టారెంట్ యజమాని ఆరోపణ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. అంటే ఈయన ప్రవీణ్ అనే వ్యక్తి తెలుగుదేశానికి కొంత ఫేవరబుల్. అంటే 80 కోట్లు ఖర్చు అయిందంట, ఇంకెవరో కాదు మన ప్రబుద్ధుడే. నెలకి బార్ అండ్ రెస్టారెంట్లు, ఒక్కొక్క బార్ అండ్ రెస్టారెంట్ 5 లక్షల రూపాయలు కట్టాలంట, ఈయనకి చెల్లించాలంట ముడుపులు. మున్సిపల్ కాంట్రాక్టర్లతో కూడా ఏదో చిన్న పంచాయతీ పెట్టారంట, నా నోటీస్కి వచ్చింది. దాన్ని కూడా పట్టుకొని మీరు ఎక్స్ట్రా రేట్లు వేసుకోండి, అందరూ రింగ్ అయిపోండి, నాకు మటుకి 5% ఇవ్వాలని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు ఎవరి ఖాతాల్లోకి డబ్బులు పడింది, అక్కడి నుంచి ఎవరెవరి ఖాతాల్లోకి డైవర్ట్ అయింది బయటికి తీయండి. నేనే స్వాగతిస్తూ ఉన్నా. ఒక ఈవీఎంలను అడ్డు పెట్టుకుని మ్యానిపులేట్ చేసి ఎమ్మెల్యేలు ఇవ్వడం, ఇది కూడా పెద్ద ఘనతేనా? పిలుస్తాం, ఈవీఎం ఎమ్మెల్యే అని పిలుస్తాం, రాజమండ్రి ఎమ్మెల్యే అని పిలవం.
సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని పిఠాపురం మున్సిపాలిటీ సమావేశంలో అధికారులు బాహాబాహికి దిగడం తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రజాప్రతినిధుల ఎదురుగానే కమిషనర్, డీఈఈలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పిఠాపురం మున్సిపల్ సమావేశం శనివారం కౌన్సిల్ హాల్లో ప్రారంభమైంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపు విషయమై కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ కనకారావు సమాధానం చెబుతూ డీఈఈ భవానీ శంకర్పై ఆరోపణలు చేశారు. దీనికి ప్రతిగా స్పందించిన డీఈఈ వెంటనే కమిషనర్పై ప్రత్యారోపణలకు దిగారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ప్రజా ప్రతినిధుల సాక్షిగా రెచ్చిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం అందరినీ విస్తుపోయేలా చేసింది. ఈ పరిణామంతో స్పందించిన అధికారులు, సిబ్బంది వారిద్దరిని అక్కడి నుంచి పంపించి గొడవ సద్దుమణిగేలా చేశారు. గత కొంతకాలంగా కమిషనర్, డీఈఈల మధ్య తీవ్ర స్థాయిలో కోల్డ్ వార్ నడుస్తోందని, అది కాస్త ఇప్పుడు మున్సిపల్ సమావేశంలో బయటపడి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి వరకు వచ్చిందని ఇతర అధికారులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ కౌన్సిల్ సమావేశంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన కమిషనర్, డీఈఈలు ఈ విధంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంపై అందరూ చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి. సామాజిక భద్రతలో భాగంగా ఎన్టీఆర్ పెన్షన్ భరోసా క్రింద పెన్షన్ లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందజేస్తుందని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారన్నారు. శనివారం స్థానిక ప్రకాశం నగర్లో టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీను, అధికారులు తదితరులతో కలిసి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పెన్షన్లను అర్హులకు పంపిణీ చేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ లబ్ధిదారులకు అందజేస్తుందన్నారు. ఆగస్టు నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే 31వ తేదీన అర్హులైన లబ్ధిదారులందరికీ అందజేస్తున్నామన్నారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నప్పటికీ లెక్క చేయకుండా అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పెన్షన్ అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. గత ప్రభుత్వంలో వివిధ కారణాల చేత లబ్ధిదారులకు తొలగించిన పెన్షన్ వారి అర్హత ఆధారంగా తిరిగి పెన్షన్ అందించే ప్రక్రియను త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టనున్నారన్నారు. యువతీ యువకులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై శిక్షణను అందిస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నుంచి కూడా చాలా వర్షం పడతాం. ఇంతటి వర్షం సైతం లెక్క చేయకుండా అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా ఎక్కడికక్కడ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయడం, ఇంటికే తీసుకువెళ్ళి వారి ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ గడిచిన 2 నెలల్లో కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు, అన్యాయంగా మా పెన్షన్ తీసేశారు, కరెంట్ ఛార్జీలు వచ్చినాయని, లేకపోతే అనేకమైన కారణాలు. వారందరికీ కూడా మళ్ళా స్పష్టంగా హామీ ఇస్తూ ఉన్నాం. మేము ఎన్నికల ముందు మీకు హామీ ఇచ్చున్నాం. అన్యాయంగా ఏదైతే అర్హులైన వారిని అనర్హులు చేసి పెన్షన్లు తీసేశారో వారందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే బాధ్యత మా పైన ఉంది. ఎన్డీఏ కూటమిగా మేము అనర్హులుగా చేసిన వారందరూ ఎవరైతే అర్హులై ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ అతి దగ్గరలో ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. చూస్తూ ఉన్నాం ఎవరెవరు అర్హులు, వారిని ఏ కారణాల మీద తీసేశారు, ఇవన్నిటిని కూడా స్టడీ చేసి దగ్గరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయం కూడా తీసుకుంటున్నారని కూడా వారందరికీ కూడా తెలియజేస్తాం. ఇప్పటికే చాలా సందర్భాల్లో కనబడతా ఉన్నారు, ఏమండి మా పెన్షన్ తీసేశారు, ఎప్పుడు వస్తుందని. వారందరికీ కూడా అతి దగ్గరలోనే మంచి శుభవార్త తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనా ఎన్డీఏ కూటమి ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంది. ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య సేవల విషయంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు సమర్థవంతంగా వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల ప్రతినిధులతో, అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్హత కలిగిన హెల్త్ కార్డు కలిగిన లబ్ధిదారులకు వైద్య సేవలు అందించడంలో, వైద్య పరీక్షలు నిర్వహించడంలో జవాబుదారీతనంతో కూడి వ్యవహరించాల్సిందని స్పష్టం చేశారు. వైద్య సేవలు అందించే క్రమంలో లబ్ధిదారుల నుండి నగదు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, అటువంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవల కోసం 3 షిఫ్టుల్లో 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఆసుపత్రులలో పరిసరాలు పరిశుభ్రత, శానిటేషన్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఆసుపత్రిలో వైద్య సేవలు అందించే క్రమంలో నగదు వసూలు ఫిర్యాదులు అందిన వాటికి సంబంధించి బిల్లుల చెల్లింపులు నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ డాక్టర్ పి ప్రియాంక, జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఎన్పి పద్మశ్రీ పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పోలీస్ యంత్రాంగంలో పనిచేసి రిటైర్డ్ అయిన వారికి, మరణించిన పోలీసు ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఎస్పీ డి నరసింహకిషోర్ గ్రీవెన్స్ నిర్వహించారు. వారి సమస్యలను సంబంధిత అధికారుల సమక్షంలోనే అడిగి తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సర్వీస్లో లేకపోయినా మనమంతా పోలీస్ కుటుంబమేనని, నేను కూడా మీ కుటుంబంలో ఒకడేనేనని భావించాలని, రిటైర్డ్, మరణించిన పోలీసు ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నేరుగా తనను సంప్రదించాలని, వారికి రావాల్సిన బెనిఫిట్స్ ను తక్షణమే వారికి అందేలాగా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ అల్లూరి వెంకట సుబ్బరాజు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎస్ రాజశేఖరరావు, అడిషనల్ ఎస్పీ ఏఆర్ ఎల్ చెంచిరెడ్డి, డిఎస్పీలు, ఆర్ఐలు, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్ రఘురాం, ఇతర సభ్యులు, డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు. రైల్వే బాయ్స్ ను ఒక్కసారిగా తొలగిస్తే కుటుంబాలతో పాటు నిరాశ్రయులవుతారని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సిఐటియు తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి బి పూర్ణిమరాజు మాట్లాడుతూ, గత 25 సంవత్సరాలుగా బాక్స్ బాయ్స్ గా పనిచేస్తున్న కార్మికులను పనుల నుండి తొలగించడం అన్యాయమని, వెంటనే వారిని పనుల్లోకి తీసుకోవాలని లేదా వెంటనే రైల్వే వేరే పని కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రైవేటీకరణ విధానాల్లో భాగంగా రైల్వే గార్డ్స్, లోకో పైలట్ల బాక్స్ లోడింగ్, అన్లోడింగ్ చేసే బాక్స్ బాయ్స్ విధానాన్ని తొలగించి ట్రాలీ బ్యాగ్ గార్డ్స్ కు, లోకో పైలట్స్ కు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన గత 25 సంవత్సరాలుగా ఇదే పనిపై బ్రతుకుతున్న బాక్స్ బాయ్స్ ఒక్కసారిగా పనుల నుండి తొలగిస్తే కార్మికులు, వారి కుటుంబాలు నిరాశ్రయులవుతారని, ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజమండ్రి శాఖ కార్యదర్శి బి శ్రీనివాస్, బాక్స్ బాయ్స్ సీనియర్ కార్మికులు వి నాగేశ్వరరావు, బి సోమరాజు, ఎస్ సుదర్శన్ రావు, సిహెచ్ కృష్ణ, కె సురేష్, కె నాగరాజు, బి అప్పారావు, పి శ్రీనివాసరావు, బి దుర్గారావు, జి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే బెల్గవరం డివిజన్ రాజమండ్రిలో బాక్స్ బాయ్గా పనిచేస్తున్నాం గత 20 సంవత్సరాల నుండి. ఇప్పుడు రైల్వే వారు తీసుకున్న ఆధునిక మార్పుల వల్ల బాక్సులు తీసేస్తున్నారు. దానివల్ల మేము జీవనోపాధి కోల్పోతున్నాం. దానివల్ల మా కుటుంబాలు జీవనోపాధికి లేక చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి రైల్వే శాఖ వారు మా కోసం జీవనోపాధి కల్పించాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ నెల ఆగస్టు 31 వరకు ఎస్ఎంఆర్ వారు జీతాలు ఇస్తాము. ఆ పైన రావాల్సిన 1 నుంచి 5వ తారీఖు వరకు మాకు సంబంధం లేదని రాజమండ్రి స్టేషన్ ఎస్ఎంఆర్ వారు చెప్పారు మాకు. దీనివల్ల మాకు చాలా ఆందోళనగా ఉంది. కాబట్టి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళంలో పనిచేస్తున్న కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది ఇప్పటి వరకు ధరిస్తున్న ఖాకీ బ్యారెట్ క్యాప్, రెడ్ లెదర్ బెల్ట్, లోగో మార్పు చేసి కొత్తగా రూపకల్పన చేసినవి అందజేయడం జరిగిందని జోన్ కమాండెంట్ డాక్టర్ కె నరసింహారావు పేర్కొన్నారు. ఎస్పీఎఫ్ రాజమహేంద్రవరం కార్యాలయంలో వాటిని ఆవిష్కరించి హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక రక్షణ దళాధిపతి సీఎం త్రివిక్రమ వర్మ ప్రతిపాదనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హోంశాఖ జీవో ఎంఎస్ నెంబర్ 93 ద్వారా ప్రస్తుతం ధరిస్తున్న ఖాకీ బ్యారెట్ క్యాప్, రెడ్ లెదర్ బెల్ట్, భుజంపై ధరించే లోగోలో మార్పు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. మార్పు చేయబడిన కొత్త యూనిఫామ్ ఆవిష్కరణను ఇకపై సిబ్బంది అందరూ మార్పు చేసిన యూనిఫామ్లనే ధరిస్తారని, ఆ మేరకు చర్యలు చేపట్టామన్నారు. ఈ మార్పు పట్ల ఎస్పీఎఫ్ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ ఈ మార్పుకి కారణమైన దళాధిపతి సీఎం త్రివిక్రమ వర్మకి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అసిస్టెంట్ కమాండెంట్లు పీవీఎస్ఏడి ప్రసాదరావు, ఓ కృష్ణయ్య, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. ప్రజలు ఇచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించే దిశగా కృషి చేస్తామని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. అమరావతిలో జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే బలరామకృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి నెల జనసేన ఎమ్మెల్యేలు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసే జనవాణి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంట్లో భాగంగా బలరామకృష్ణ కూడా పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఆయా సమస్యలను అప్పటికప్పుడే పరిష్కారం చేసే దిశగా అధికారులతో ఆయనే స్వయంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సమస్యలతో పాటు భూ సంబంధిత వివాదాలకు చెందిన సమస్యలు ఫిర్యాదుల రూపంలో ఎమ్మెల్యే బలరామకృష్ణకు అందించడం జరిగింది. దీనిపై సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జనసేన పార్టీ ఉత్తరాంధ్ర లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సనక సుబ్రహ్మణ్యం, వీర మహిళ డి పవిత్ర, స్టేట్ జాయింట్ సెక్రటరీ శంకర్ రామిరెడ్డి, మేడిశెట్టి శివరాం తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 3వ తేదీన విశాఖపట్నంలో జరిగే ఏఐటీయూసీ జాతీయ సమ్మేళనాల సందర్భంగా జరిగే బహిరంగ సభను, భారీ ప్రదర్శనను పెద్ద ఎత్తున కార్మిక లోకం జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. స్థానిక మెరక వీధిలో జట్లు లేబర్ యూనియన్ కార్యాలయంలో మేస్త్రీల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షులు కుంట్రపు రాంబాబు అధ్యక్షత వహించారు. దీనికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తాటిపాక మధు మాట్లాడుతూ విశాఖ ఉక్కు నగరంలో ఏఐటీయూసీ జాతీయ సమితి సమ్మేళనాలు 1, 2, 3 తేదీల్లో జరుగుతున్నాయని, 3వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సరస్వతి పార్కు నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు మహాప్రదర్శన జరుగుతుందని, 3 గంటలకు గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ జరుగుతుందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటుగా వ్యతిరేకంగా ఏఐటీయూసీతో పాటు అన్ని కార్మిక సంఘాలు పోరాడుతున్నాయని, ఉక్కు కార్మికులకు సంఘీభావం ప్రకటించడానికి ఉక్కు నగరంలో ఏఐటీయూసీ జాతీయ సమావేశాలు జరుగుతున్నాయన్నారు. అధిక ధరలపై సెప్టెంబర్ 1 నుండి 6వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ప్రచార ఆందోళన నిర్వహిస్తున్నామని, 6వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారదర్శకంగా పాలన సాగిస్తున్నారని, సామాజిక భద్రత పింఛన్ల విషయంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఎటువంటి ఆలస్యం లేకుండా పింఛన్ల పంపిణీ చేసి అందరికీ మేలు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం తరపున శనివారం రాజమండ్రి నగరంలో స్థానిక 24వ డివిజన్లో పెన్షన్లను పంపిణీ చేసిన రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణు పాల్గొన్నారు. ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయడం శుభపరిణామమన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించారని, అందువల్లనే వారి సంక్షేమానికి ఎటువంటి ఢోకా లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కర్రి కాశీ విశ్వనాథ్, సూర్యానాయుడు, బెజవాడ వెంకటస్వామి, మంచాల సునీల్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొలంలో కాలు పెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారు. చంద్రబాబుకు వైఎస్ఆర్ జిల్లా బాధితుడి ఫిర్యాదు. హస్తకళాకారుల ఉత్పత్తులను ప్రోత్సహించాలి. లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ సేల్ ప్రారంభం. ఈవీఎం ప్రభుత్వం, ఈవీఎం సీఎం, ఈవీఎం ఎమ్మెల్యే. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్ ఎద్దేవా. మున్సిపల్ సమావేశంలో అధికారుల బాహాబాహి, కలబడి కొట్టుకున్న కమిషనర్ డీఈఈ. ఒకరోజు ముందుగానే పెన్షన్ అందిస్తున్నాం. పింఛన్ల పంపిణీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.